కల్కి రివ్యూ అయితే ఇచ్చాను. సో కల్కి రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా మనకు మిక్సింగ్ టాక్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో మూవీ కొంతమంది వచ్చేసి సూపర్ డూపర్ దుమ్ము దుమారం అబ్బా ఇది కేక ఎందుకులేండి ఉన్న వర్డ్స్ మొత్తం డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వచ్చేసి మూవీ పర్లేదు ఓకే ఒకసారి చూడొచ్చు అండ్ మూవీ అసలు బాగాలేదు చాలా ల్యాగ్గా ఉంది ఇలా మాట్లాడుతున్నారు. సో ఈ మిక్స్డ్ టాక్స్ రావడానికి రీజన్ ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనం అనేది అసలు మూవీలో ఎలాంటి ప్లాట్స్ ఉన్నాయి ఎలాంటి ప్లాట్స్ లేవు సో ఎలాంటి ప్లాట్స్ని కవర్ చేశారు నాగశ్విన్ గారు ఇవన్నీ మనం డీప్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అతి పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే వై వీ షుడ్ వాచ్ కల్కి. సో దానికనేది క్లారిటీ ఇస్తూ నేను 3 పాజిటివ్ అండ్ 3 నెగిటివ్ అయితే మూవీలు అయితే చూశాను. దాని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్గా చెప్పేస్తాను. ఎందుకు ఇలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి కారణం ఏంటి అనేది మీకైతే ఫుల్ అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పాజిటివ్ అంటే సినిమాకి ఇంత హైప్ రావడానికి నాగశ్విన్ గారి ఐడియాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి కంటెంట్ అనేది ఎవరు తీసుకురాలేదు. సో మూవీ చూసిన తర్వాత వారే వా మనకు రాజమౌళి కూడా ఈ మధ్యలో తీయగలరా అనే ఒక డౌట్ అనేది రైజ్ అయింది. సో మనకైతే రాజమౌళి రేంజ్లో మనకు నాగశ్విన్ గారు ఒక అవుట్పుట్ అనేది అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓల్డ్ బిల్డింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాశీ శంబాలా అండ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి ఆ ఓల్డ్ బిల్డింగ్ అనేది తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్ అండ్ ఇలాంటి స్టోరీతో ఎవ్వరూ రాలేదు. సో నాగశ్విన్ గారు ఒక బ్రాండ్ అనేది సెట్ చేశారు. హాలీవుడ్ రేంజ్లో మేము కూడా సినిమా తీయగలం అన్న ఆ సత్తా అయితే చూపించేశారు. మాకు మంచి క్రూ అండ్ ఒక మంచి సెటప్ ఇస్తే దీనికంటే మంచి స్టోరీతో మేము రాగలము అన్నట్టు హాలీవుడ్కి అయితే చంపచడేటట్టు ఒక సినిమా అయితే తీసేశారు. సో వరల్డ్ బిల్డింగ్కి ఆ విఎఫ్ఎక్స్ వర్క్కి అండ్ హాలీవుడ్ రేంజ్లో మూవీ తీసినందుకైతే హ్యాట్స్ ఆఫ్ నాగశ్విన్ గారు. ఎందుకంటే మనకు ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అండ్ సీజే వర్క్ కానీ ఒక 10 minutes పోర్షన్ చూపించాలంటేనే కష్టం. సో మీరు కానీ డూన్ పార్ట్ 2 మూవీ చూసుంటే దాని బడ్జెట్ వచ్చేసి 14 కోట్లు. సో 14 కోట్లు ఎక్కడ అండ్ మనకు 600 and 700 crores మనకు కల్కి మూవీ అయితే వచ్చింది. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి మన ఇండియన్ సినిమా అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ లెవెల్లో ఉందో. ఫస్ట్ రీజన్ వై వీ షుడ్ వాచ్ టు అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఆ ఓల్డ్ బిల్డింగ్ కోసం మీరు మూవీ ఖచ్చితంగా అయితే చూసేయచ్చు. అండ్ దీనికోసమే నేను చెప్తున్నాను ఇంత కష్టపడి మన మైథలాజికల్ స్టోరీని ఒక కొత్త వేలో అయితే రీప్రజెంట్ చేశారు. దానికైతే హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి కంటెంట్ ఇప్పటివరకు అయితే రాలేదు. అందుకోసం మనం అనేది వై వీ షుడ్ వాచ్ కల్కి అనే దానికి ఫస్ట్ రీజన్ ఇదే ఫ్రెండ్స్. సో విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ మనకు కల్కి ఓల్డ్ బిల్డింగ్ కోసం అనేది మనం మూవీని అయితే చూడొచ్చు. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఆ టాప్ నాచ్ యాక్షన్ సీన్స్. నేనైతే ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడ చూడలేదు. ఆ యాక్షన్ సీన్స్ మెస్మరైజ్ అయితే చేసాయి. అండ్ హైలైట్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి మనకు లాస్ట్ క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి మైథలాజికల్ స్టోరీతో ఇంత మంచి యాక్షన్ సీన్స్తో ఇలాంటి ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ మూవీ వచ్చేసి మనకైతే ఇప్పటివరకు రాలేదు. యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు అనుకుంటా నాగశ్విన్ గారు. సో మనకైతే ఖచ్చితంగా ప్రాణాలు తీసేయాలా థియేటర్లో, మనిషి చూస్తుంటే వాడు ఊపిరి ఆగిపోవాలా అలాంటి యాక్షన్ సీన్స్ అయితే రాసుకున్నారు. నాగశ్విన్ గారు నాకు ఒక మాట చెప్పండి, థియేటర్లో ఇంత గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చారు అండ్ ఇంత హైప్ మూమెంట్స్ ఇచ్చారు కదా. సో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే గుండెపోటు వచ్చేసి పోతారేమో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి కదా. ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వచ్చు కదా, ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే గట్టి గుండె వాళ్ళే రండి సినిమాకి, ఎందుకంటే ఆ మూమెంట్స్ అలా ఉంటాయి, మీరు హార్ట్ అటాక్తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు అని ఒక బోర్డు పెట్టేయండి. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి కదా. నేనేదో ఓవర్గా చెప్తున్నాను అనుకోబాకండి, బట్ ఆ యాక్షన్ సీన్స్ వరకు ఆ ఫైట్ సీన్స్ వరకు సూపర్గా అయితే ఉన్నాయి. నిజంగా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ హార్ట్ పేషెంట్స్కి అయితే ఖచ్చితంగా చూసిన తర్వాత వావ్ అంటారు. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, అంటే ఈడేదో కొంచెం ఓవర్గా చెప్తున్నాడు ఏం తప్ప అనుకుంటారేమో, బట్ ఆ యాక్షన్ సీన్స్ ఆ లెవెల్కి మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నాయి. ఆ కెమెరా యాంగిల్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఎక్కడ అండ్ ఫైట్ సీన్స్లో జరిగేటప్పుడు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఒక హాలీవుడ్ మూవీ తీసినట్టుంది. నిజం చెప్పాలంటే హాలీవుడ్ మూవీ వచ్చేసి డైరెక్ట్ టాలీవుడ్లో తీసినట్టుంది సినిమా, అది కూడా మన మైథలాజికల్ స్టోరీతో. నేనైతే మీకు రాసిస్తాను ఆ క్లైమాక్స్ అండ్ ఆ ఫైట్ సీన్స్ చూసి మీరు నాకు నచ్చలేదు అంటే ఇంకా నాకు మాట ఎవడైనా అనండి, నేను చెప్తాను దానికి నేను జవాబు ఇచ్చుకుంటా. ఎందుకంటే ఆ మాదిరిలో ఉంది. ఏ కేటగిరీ మనిషి అయినా ఆ ఫైట్ సీన్స్ చూసిన తర్వాత నాకు నచ్చలేదు అని చెప్పలేడు, అట్లా ఉన్నాయి అన్నమాట.
ఇంకా మనకు థర్డ్ రీజన్ వచ్చేసి ఆ స్టోరీ ఫ్రెండ్స్, మైథలాజికల్ స్టోరీతో పాటు మనకు సైఫై యాడ్ చేశారు కదా, ఆ సైఫై కాన్సెప్ట్ ఏదనేది అసలుకి మైండ్ బ్లోయింగ్. నాగ్ అశ్విన్ గారు ఇలా ఆలోచించినందుకే దానికి ఆ మార్కులు వేసేయచ్చు. సో మనకు మహాభారతం అంటేనే అదొక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. దాన్ని మనకు పెద్ద తెర మీద చూపించినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనం చెప్పుకోలేము. సో నాగ్ అశ్విన్ కూడా మనకు వచ్చేసి అశ్వత్థామాని కానీ, భైరవాని కానీ అండ్ కొంతమంది క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ మన కృష్ణుడు క్యారెక్టర్ని కూడా తను ఎలా ఉంటాడు, తన మ్యానరిజం ఏంటి, సో కొంచెం అలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు అన్నమాట ఆయన. ఆ స్టోరీ అలాంటిది, ఇంకా స్టోరీకి మనం ఏం చెప్పలేం. మహాభారతం అంటేనే ఇంకా దానికి నో కంప్లైంట్స్. అలాంటి స్టోరీని మనకు ఒక కొత్త విధంగా అయితే చూపించారు. ఇంకా దానికైతే ఇంకా సో ఈ 3 రీజన్ని బట్టేసి మనం మూవీకి కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఆ మూమెంట్ అనేది మనం ఖచ్చితంగా అనేది థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అందుకోసం ఈ 3 రీజన్స్ అనేవి నాకైతే పర్సనల్గా మూవీలో వచ్చేసి సూపర్ డూపర్గా అయితే నచ్చాయి. సో నాకు అనిపించిన 3 రీజన్స్ అయితే మీకైతే షేర్ చేసుకున్నాను. నాకు అనిపించినవి చెప్పాను. ఇంకా మీకేం అనిపించాయో మీరు కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఈ 3 రీజన్స్ పెట్టుకొని మూవీకి అయితే మీరైతే పోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వై వీ షుడ్ వాచ్ అంటే మీరు ఎవరైనా ఢోకా లేకుండా ఇది చెప్పండి. ఈ 3 రీజన్స్ వల్ల మనం కల్కి మూవీని అయితే 100% చూడగలం అని చెప్పండి మొహం మీద. ఇలాంటి సినిమా రాదు అనుకోండి, ఇప్పటివరకు రాలేదు, ఫస్ట్ టైం ఎవర్ ఆఫ్టర్ వచ్చేసింది. సో మీరైతే ఈ 3 రీజన్స్ అయితే చెప్పండి. ఎవడైనా కల్కి మూవీ బాగాలేదు ఇలా ఉంది అంటే ఈ 3 రీజన్స్ చెప్పండి. ఇంకో మనం నెగిటివ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. మూవీ పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదు. సో అందుకోసం ఇంకా నెగిటివ్ కూడా మాట్లాడాలి కాబట్టి కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మనకు ఫస్ట్ రీజన్ నెగిటివ్లో మాట్లాడుకుంటే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే మనకు కొంచెం లెంతీగా అనిపించింది. ఇంకో విషయం ఏంటి అంటే సాంగ్స్ ఎందుకో నాకు అంతగా నచ్చల. ఈ సినిమాలో సాంగ్స్ లేకపోయినా పర్లేదు, అది నార్మల్గా ఒక సాంగ్ బాగుంది నాకు. అంటే కృష్ణుడిది మరిచితవా నీ మాట అంటాడు కదా, ఆ పాట మరిచితివా నీ మాట. సో ఇలాంటి సాంగ్స్ దీనికి పర్ఫెక్ట్. బట్ నాకు కాంప్లెక్స్ ఒక సాంగ్ ఉంటుంది, అది అవసరం అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ల్యాగ్ అంటే స్క్రీన్ ప్లే అనేది హుకింగ్గా లేదు. ఎందుకో స్టోరీ బిల్డప్ చేయడంలో కొంచెం స్క్రీన్ ప్లే అనేది దెబ్బతినిందా అనిపించింది మూవీలో. ఎందుకంటే మనకు క్యారెక్టర్ ఇంట్రో కానీ క్యారెక్టర్ ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మీద హైప్ ఉండాలి. సో స్టోరీ బిల్డప్ అయ్యేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్తో మనం కనెక్ట్ అవ్వాలి. సో ఆ క్యారెక్టర్తో మనం ఎక్కడ కనెక్ట్ కాము, ఎందుకంటే నాకు ఎమోషన్ కూడా ఎక్కడ అనిపించలేదు. సో స్క్రీన్ ప్లే వల్ల ఇలా జరిగిందా అనిపిస్తుంది. అలానే సాంగ్స్ కూడా నాకు కొంచెం డిస్టర్బింగ్ అయితే అనిపించింది. స్క్రీన్ ప్లే ఎక్కడ దెబ్బ తినింది అంటే నాకు అంత స్టోరీలో ఆ హుకింగ్ పార్ట్ ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు భైరవ కాంప్లెక్స్కి పోవాలనుకుంటాడు. సో కాంప్లెక్స్కి పోవాలనుకున్నప్పుడు ఏదో ఒక రీజన్ మంచిగా పెట్టుంటే బాగుండేది అనిపించింది. స్టార్టింగ్ నుండే పోవాలనుకుంటా ఉంటాడు అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా మనకు కొంతమంది అన్యూజువల్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు. ఎవరితో నేను ఎమోషన్ బాండింగ్తో అయితే కనెక్ట్ కాలేకపోయాను. ఎందుకో స్క్రీన్ ప్లే అనేది అంత హుకింగ్గా అనిపించలేదు. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా హుకింగ్గా ఉంటే మీరు రెప్ప కూడా వేయరు. బట్ ఈ మూవీలో అలాంటి స్క్రీన్ ప్లే లేదు. డైలాగ్స్ కూడా కొంచెం లెంతీగా ఉంటాయి. ఒక టూ పర్సన్ మధ్య కాన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్స్ అనేవి మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. బట్ దీంట్లో చాలా క్యాజువల్గా చాలా నార్మల్గా ఉంది కాన్వర్జేషన్స్ అనేవి. సో నాకు అక్కడ ఎక్కడ దెబ్బతినింది అనిపించింది. ఇంకో విషయం ఏంటి అంటే మనకు కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సీన్స్ అనేవి ఇంకా దిశా పట్టాని సీను ఎందుకు ఇదంతా పెట్టారనిపించింది. అండ్ కొన్ని అదర్ సీన్స్ కూడా మనకు ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాయి. సో ఇదంతా తీసేసి ఉంటే బాగుండేది, ఓన్లీ మనకు కల్కి యూనివర్స్ చూపించుంటే బాగుండేది అనిపించింది. సో ఏమో స్క్రీన్ ప్లే దగ్గర దెబ్బతినింది. అలానే సాంగ్స్ అనేవి నాకు నచ్చలేదు ఎందుకో. కొన్ని సాంగ్స్ బాగున్నాయి, కొన్ని సాంగ్స్ అంటే దేవుడు రిలేటెడ్ పాట. సో మరిచితివా ఆ పాట ఒకటి ఉంది కదా, సో అలాంటి పాటలు చాలా బాగా సెట్ అయ్యాయి. బట్ అదర్వైజ్ మిగతా పాటలు ఏమైనా బాగున్నాయా అంటే నాకు నచ్చలా. సో నాగ్ అశ్విన్ గారు ఇది ఈ ల్యాగ్ వల్ల సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. నేను చెప్పాను కదా మీకు పాజిటివ్ టాక్ కూడా వస్తుంది, నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది ఒక రీజను. అండ్ మిగతా రీజన్స్ కూడా ఉన్నాయి, అదైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. సెకండ్ రీజన్ ఏంటి అంటే కేమియోస్ని వచ్చేసి సరిగ్గా వాడుకోలేదనిపించింది. మీరు క్లియర్గా చూసినట్లయితే మనకు జస్ట్
వస్తారు పోతారు వస్తారు పోతారు అంత పర్ఫెక్ట్గా యూస్ చేసుకోలేదు ఎవరి కేమియో అనిపించింది. ఎందుకో ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్కి కేమియో వచ్చినప్పుడు ఆ స్కోప్ ఉన్న క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలా. అరే ఆ కేమియో వచ్చిందిరా, అబ్బా ఆ సీన్లో ఉంటుందిరా అన్నట్టు ఒక మూమెంట్ అయితే ఉండాలా. బట్ కొంతమంది క్యారెక్టర్ని యూస్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండని యూస్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కేమియోస్ యూస్ చేసుకున్నారా అంటే నాకు ఎక్కడ యూస్ చేసుకోలేదు అనిపించింది. నేను చెప్పేస్తాను, మీరు మూవీ చూస్తుంటే ఇది స్పాయిలర్ అనుకోండి, లేదు అంటే స్కిప్ చేసి కొంచెం ముందుకు వెళ్ళండి, ఎందుకంటే స్పాయిలర్ ఇస్తున్నాను. సో మనకు కేవీ అనుదీప్ గారు ఎందుకు వస్తారో తెలియలేదు. అండ్ మనకు ఫరియా అబ్దుల్లా కూడా ఉంటుంది, తను ఎందుకు ఉందో అన్న తెలియదు. అసలుకి జస్ట్ పెట్టారు అంతే సైడ్ యాక్టర్స్ లాగా. బ్రహ్మానందం క్యారెక్టర్ని కూడా అంత బాగా అయితే యూస్ చేసుకోలేదు. ఇంకా మనకు దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ని కూడా అంత స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్ ఎక్కడ అనిపించలేదు. ఇంకా మనకు ఎస్ఎస్ రాజమౌళి గారు, ఇంకా మనకు మృణాల్ ఠాగూర్కి స్కోప్ ఉంది. ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారు జస్ట్ కామెడీ విధంగా అయితే వచ్చారు అంతే. కేమియోస్ అనేవి బాగానే ఉన్నాయి, బట్ వాళ్ళ క్యారెక్టర్కి ఏదో ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిండుంటే ఎలా మనకు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అనేది చెప్పుకోగలం. సో అలాంటి క్యారెక్టర్ ఏమైనా ఇచ్చుంటే మాత్రం సినిమా మాత్రం ఎందుకులేండి బట్టలు చింపేసుకుంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అయితే బ్యానర్స్ వేసేసి తగలెట్టేస్తారు సినిమా థియేటర్ని. సో అలా ఉంటుంది లోపల అన్నమాట. బట్ ఆ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని జస్ట్ బంగారు పళ్ళాన్ని బిచ్చవేయడానికి యూజ్ చేస్తున్నట్టు. సో కొంతమంది క్యారెక్టర్స్ని అలా యూజ్ చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటున్నానంటే మీకు రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు మనకు జైలర్లో మనకు క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఆ బీజిఎం కానీ అండ్ వాళ్ళ క్యారెక్టర్కి ఒక లెవెల్ ఉంటుంది. సో మనం మాట్లాడుకోగలం వాళ్ళ క్యారెక్టర్స్ గురించి. అలాంటి ఏమైనా క్యారెక్టర్ ఇచ్చుంటే చాలా అంటే చాలా బాగుండేది. బట్ ఓకే, అదర్వైజ్ కేమియోస్ కాబట్టి మూవీలో వాళ్ళు వస్తారు పోతారు, అది పెద్ద విషయం కాదు. నేను జస్ట్ చెప్తున్నాను అంతే, ఏంటంటే కేమియోస్ని ఇంకా బాగా యూస్ చేసుకో ఉండొచ్చు అని. ఇంకా థర్డ్ నెగిటివ్ రీజన్ ఏంటి అంటే లాజిక్ ఎందుకు అంటున్నానంటే ఒక సీన్ మీకు చెప్తాను. అది నాకే అనిపించిందా, మీకు కూడా అలాగే అనిపించిందా నాకు కొంచెం చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు శంబాలా నుండి ఒక ఆవిడ అక్కడ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది. సో హీరోయిన్కి అయితే ఇండైరెక్ట్గా అయితే హెల్ప్ చేయడానికి అయితే వస్తుంది. అంటే హీరోయిన్ అక్కడికి ఎలా వస్తుందని తనకి ఎలా తెలిసిపోయింది ముందే? అంటే ఇప్పుడు తను అక్కడికి రావాలంటే ఆల్రెడీ మొత్తం దాన్ని పిండి చేసి దానిలో ఓన్లీ బాడీని పంపిస్తారు. సో చెప్పాలంటే తను చచ్చిపోయిన తర్వాతే అక్కడ కిందకైతే వస్తుంది. లేదు తను బతుకున్నప్పుడే వస్తే నేను కాపాడుతానంటే తను అక్కడికి ఎలా వస్తుంది అన్న ప్లాట్ తనకి ఎలా, అది నాకు అర్థం కాలేదు. సో తను ఎలా వచ్చింది ఏంటి అనేది అదొక లాజిక్ సీన్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు టక్కని ఇంకో సీన్ జంప్ అయిపోతుంది. సో ఆ సీన్కి కంక్లూషన్ అనేది లేదు. ఇప్పుడు భైరవ దెబ్బ తిన్నాడు ఎవరి చేత, అశ్వత్థామ చేత, తన కాలు కింద ఉన్నాడు, ఆ సీన్కి అక్కడ కట్ చేసేశారు. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇంకా కొంచెం ఫైట్ అయిన తర్వాత అశ్వత్థామ పోయేసి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎవరికి, దీపికా పడుకోనికి. అప్పుడు హీరో మళ్ళీ వస్తాడు. అంటే వాళ్ళ మీద ఫైట్ అయిపోయిందా, లేదా మన హీరో ఎస్కేప్ అయ్యాడా ఏంటి, ఇదంతా మనకైతే మూవీలో అంత క్లియర్గా అయితే చూపించలేదు. ఆ సీన్ మీకు కూడా అలాగే అనిపించిందా చెప్పండి. ఆ థర్డ్ రీజన్ ఏంటి అంటే పర్సనల్లీ నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉండింది, అందుకోసం మీదైతే షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే మీకైతే ఖచ్చితంగా చెప్పేశాను 3 పాజిటివ్స్ వై వీ షుడ్ వాచ్ కల్కి. 3 రీజన్స్ మీరు గట్టిగా చెప్పండి ఎందుకు కల్కి మూవీని మేము చూడాలి అంటే. నేను మీ అందరు చెప్పాను కదా, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఇలాంటి సినిమా ఇప్పటివరకు తీయలేదు. చెప్పండి మొహం మీద ఎవడైనా అడిగాడంటే సినిమా బాగాలేదురా అంటే ఇది చెప్పండి. అండ్ కొంతమంది అరే నెగిటివ్స్ కూడా ఉన్నాయిరా అంటే అవును నెగిటివ్స్ ఉన్నాయి, నాకు తెలుసా నెగిటివ్స్ ఏంటి అంటే ఇది చెప్పండి. కొంచెం ల్యాక్ సీన్స్ ఉన్నాయి, కేమియోస్ని సరిగ్గా యూస్ చేసుకోలేదు, ఒక లాజిక్ సీన్ అంత కన్వే కాలేదు అన్నట్టు చెప్పండి. బట్ ఒక్క విషయం ఫ్రెండ్స్, మనకు ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ ఆ ఫెయిల్యూర్స్ని ఏది కవర్ చేస్తుందంటే సినిమాలో ఆ ఇంపాక్ట్ ఉంది. సో ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ మూవీ పర్ఫెక్ట్. అందుకే ఒక్కసారైనా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయదగిన మూవీనే. అందుకోసం నేను చెప్తున్నాను, ఒక్కసారి ఖచ్చితంగా ఇలాంటి మూవీ మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఒక్కసారైనా థియేటర్లో చూసి ఆ విజువల్స్ అర్థం చేసుకొని, ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.
సో అలాంటి మూవీని మనం ఎంకరేజ్ చేయాలి. అందుకోసం అంటున్నాను, మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫ్లాస్ని ఓవర్కమ్ ఏం చేస్తుందంటే ఆ ఫైట్ సీన్స్, ఆ స్టోరీ ప్లాట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్. సో మీ నుండి కావాల్సింది ఓన్లీ మీ సపోర్ట్ ఫ్రెండ్స్. సో వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఆ గంటను కొట్టేయండి. నేను ఇలాంటి కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.